सदर वाईएसआर तेलंगाना पार्टी वाईएस शर्मिला ने मीडिया से बात करते हुए वजीर आला के चंद्रशेखर राव से दरियाफ्त किया कि वो 36 लाख किसानों के 1 लाख रुपए के कर्ज-ए-जात माफ करने का जो वादा और ऐलान किए थे उस पर कितनी अमलावरी हुई और अब तक कितने किसानों के कर्ज-ए-जात माफ किए, इसकी वजाहत करें। वाईएस शर्मिला ने वजीर आला के चंद्रशेखर राव पर तनकीद करते हुए इल्ज़ाम आयद किया कि उन्होंने अपने 7 साल दौरे इक़्तिदार में एक भी रोज़ किसानों की खुदकशी को लेकर जायज़ा इजलास मुनक़िद नहीं किया, जबकि तेलंगाना किसानों के खुदकशी करने वाले किसानों में सहरे फहरिस्त है। उन्होंने वजीर आला के चंद्रशेखर राव से मुतालबा किया कि वह मिर्ची और मकई के किसानों को होने वाले नुकसानात की पाबजाई करें और तमाम 36 लाख किसानों के 1 लाख रुपए के कर्जा-जात माफ करें और इनपुट सब्सिडी देने के इक़दामात करें। फसल बीमा को केंद्रम कट्टिना कूडा కేసీఆర్ గారు మాత్రం కట్టడం లేదు। సో పంట బీమా కూడా రావటం లేదు, యంత్ర లక్ష్మి లేదు, బోరేసుకున్నామంటే సహాయం లేదు, ఎక్కడ చూసినా నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, అవి కొందామంటే ఏదైనా సబ్సిడీ ఉందా? ఒక్క విధంగానైనా ఆడుకుంటున్నాడా కేసీఆర్ గారు? వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండేనా? పెట్టుబడి తగ్గించలేదా? రాబడి పెంచలేదా? రైతులకు ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా ఆదుకోలేదా? అప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదా? పంట బీమా లేదా? బోర్లు వేసుకోవాలంటే సహాయం లేదా? ఎరువుల మీద సబ్సిడీ లేదా? ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు చేసినప్పుడు కేసీఆర్ గారు ఎందుకు చేయలేకపోతున్నారు? చిత్తశుద్ధి లేకనే కదా నిన్న ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు మిర్చి రైతులు, పత్తి రైతులు. కేసీఆర్ గారు ఆల్టర్నేట్ క్రాప్ వేసుకోమంటున్నారు, వరి వద్దు ఆల్టర్నేట్ క్రాప్ వేసుకోమంటున్నారు. ఇవన్నీ ఆల్టర్నేట్ క్రాప్సే కదా. గత సంవత్సరం అప్పుల మీద అప్పులు పెరుగుతూనే ఉన్నాయి.